హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లామ్ వే. ఈరోజు బ్లాగ్ లాగా కాకుండా కొంచెం కిచెన్ అనేది క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. కిచెన్ డీప్ క్లీన్ చేస్తాను, ఆ వీడియో మీతో షేర్ చేస్తాను. అలాగే కొన్ని గ్రాసరీస్ అన్నీ కూడా నేను ఎలా అరేంజ్ చేసుకుంటాననేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ బేసికల్లీ మన ఛానల్ ఏంటంటే డైలీ వ్లాగ్స్తో పాటు క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్తో పాటు హెల్దీ అండ్ యమ్మీ రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ కామెంట్స్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది మా చిన్న కిచెన్ అండి. కిచెన్ అనేది చిన్నదైనా పెద్దదైనా దాన్ని క్లీన్గా, నీట్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావండి. క్లీనింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒకసారి చేస్తే అయిపోయేది కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం కిచెన్లోనే ఉంటాం కాబట్టి దాన్ని టైం టు టైం క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ నా క్లీనింగ్ స్కెడ్యూల్లో డైలీ ఉంటుంది, డైలీ క్లీనింగ్, వీక్లీ క్లీనింగ్ అండ్ మంత్లీ క్లీనింగ్ ఉంటుందండి. ఈరోజు నా టాల్ యూనిట్లో గ్రాసరీస్ అన్నీ ఏమేమి ఉన్నాయో చెక్ చేసి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ తీసేసి న్యూ గ్రాసరీస్ ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను. అసలు ప్యాంట్రీ యూనిట్ ఓపెన్ చేయగానే అన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి. వాటిని అన్నీ తీసి కింద పెట్టుకుంటున్నాను. నేను డైలీ వాడే ఐటమ్స్ ఇందులో పెట్టనండి, ఎక్స్ట్రా ఉన్నవి మాత్రమే ఇక్కడ పెడతాను. సో నా బిజీ డైలీ రొటీన్లో వీటిని ఆర్గనైజ్ చేయడం కుదరదు. సో నేను ఈ ప్యాంట్రీ యూనిట్ మంత్కి ఒకసారి క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. గ్రాసరీస్ తెచ్చుకునే ముందు ఇలా సర్దడం వల్ల ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా ఆ మంత్కి ఏం అవసరం పడతాయి క్లియర్గా నాకు అర్థమవుతూ ఉంటుంది. దీంతో వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ఒక ఐటెం కంప్లీట్గా కన్జ్యూమ్ అయ్యే వరకు దాన్ని కొనకుండా ఉంటాను. ఉన్నవే మళ్ళీ కొంటూ ఉంటే పురుగులు పడతాయి, వాటిని మళ్ళీ పడేయాల్సి వస్తుంది కదా. సో ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్నీ తీసి కింద పెట్టేశానండి. ఇప్పుడు నేను లైనర్స్ అన్నీ కూడా తీసి క్లీన్ చేసుకుంటాను. నేను లైనర్స్ అనేవి అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి మారుస్తూ ఉంటాను. అండ్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ లైనర్స్ కింద అయితే మనకి పురుగులు అవి కిందే ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మంత్కి క్లీన్ చేసుకుంటూ ఉంటే మంచిది. న్యూస్ పేపర్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఇదివరకు నాకు తెలియక నేను న్యూస్ పేపర్ వాడేదాన్ని, బట్ న్యూస్ పేపర్స్ వల్లే కాక్రోచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో వాటికి బదులు మనం లైనర్స్ వాడితే చాలా మంచిది. అన్ని సామాన్లు తీసేసాక ఒక డ్రై క్లాత్తో కానీ నేనైతే ఇక్కడ బ్రష్ యూస్ చేస్తున్నానండి. బ్రష్తో అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను అనమాట, డ్రై క్లీన్. తర్వాత ఒక లిక్విడ్ సోప్ వాటర్తో నేను క్యాబినెట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఏమైనా జిడ్డు లాంటివి ఉంటే క్లీన్ అయిపోతాయి అనమాట. ఆ తర్వాత 1 by 1 న్యూ గ్రాసరీస్ ఫిల్ చేసుకుంటాను. ఒకవేళ అక్కడే నాకు మిగిలిపోయిన ఉన్నవి అవి కూడా నేను ఫిల్ చేసుకొని పెట్టుకుంటాను. బాటిల్స్ ఖాళీ అవుతాయి కదండి ప్రీవియస్ మంత్వి. సో ఇలా ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్లో నాకు తెలియక అన్ని బేసిక్ గ్రాసరీస్ అన్నీ కూడా మంత్కి తెచ్చుకునేదాన్నండి. సేమ్ ఐటమ్ 1-2 ప్యాకెట్స్ ఉంటే అవి వేస్టేజ్ తప్ప యూజ్ ఉండేది కాదు. నాకు తెలియకుండా అలా కొనేసుకుంటూ ఈ ప్యాంట్రీ యూనిట్లో పెట్టేసుకుంటూ ఉండేదాన్ని. అవి ఉన్నాయని మళ్ళీ ఇంటికి వచ్చాక తెలిసేదనమాట. స్లోగా ఒక మంచి హ్యాబిట్ అయితే నేను అలవాటు చేసుకున్నానండి. గ్రాసరీస్కి వెళ్ళే ముందు చెక్ చేసుకొని అవసరమైనవి లిస్ట్ రాసుకొని తెస్తూ ఉంటాను. ఇప్పుడైతే వేస్టేజ్ అయితే బాగా తగ్గింది. ఆఫర్లో ఉన్నాయనో లేకపోతే ఎక్కువ క్వాంటిటీ కొంటే తక్కువకి వస్తాయనో చాలామంది కొంటూ ఉంటారు కదా, కానీ ఆ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చదండి. లైక్ డిష్ లిక్విడ్స్, డిటర్జెంట్ లిక్విడ్స్ లాంటివి అయితే ఓకే, కానీ గ్రాసరీస్ మనకి నెలకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే తెచ్చుకుంటే బెటర్. వాటిని స్టోర్ చేయడానికి స్పెషల్ ప్లేస్ కావాలి. ప్లస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పురుగులు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ కంటైనర్లో నాకు అంతే సరిపోయిందండి. ఇంకా మిగతాది ఇట్లా పెట్టేసుకోవాల్సింది. ఇలా ఓపెన్గా పెట్టేసుకుంటే పురుగులు డెఫినెట్గా పడతాయి. సో నేనైతే కొన్ని ఐకియా క్లిప్స్ పెట్టేస్తానమాట. కొన్ని వాటికి అయితే నేను రబ్బర్ బ్యాండ్స్ పెడతాను, అదర్వైజ్ కొన్ని ఐకియా క్లిప్స్ అయితే పెడుతూ ఉంటాను అనమాట. గట్టిగా ఉంటాయి కదా, పురుగులు చేరవు. అండ్ ఈ స్టోరేజ్ బాక్స్లో అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, టీ, షుగర్, కాఫీ మీషోలో తీసుకున్నవి. సో దీంట్లో అయితే నేను టీ వేసేసుకుంటున్నాను, టీ పొడి. అండ్ దానిపైన ఏంటంటే డబల్ లేయర్ బాక్స్ అని చెప్పాను కదండి, ఇప్పుడు నేను
నాకు ఇలాచీ టీ తాగే అలవాటు ఉంది. సో, ఇలాచీస్ అక్కడ మెయిన్ పెట్టేసుకున్నాం అనుకోండి మర్చిపోమనమాట. వేరే స్టోరేజ్ బాక్స్ తీయాల్సిన అవసరం ఉండదు. ఈ బాక్స్ ఓపెన్ చేసి ఇంకా పైన లేయర్ ఓపెన్ చేస్తే ఇలాచీ అవైలబుల్‌గా ఉంటుంది. ఈ బాక్స్‌లో అయితే షుగర్ బాక్స్ అనమాట. కాకపోతే నాకు షుగర్ అలవాటు లేదండి. జాగరీ పౌడర్ అయితే వాడతాను. సో, అది స్టోర్ చేసేస్తున్నాననమాట. ఇది లేబుల్డ్ స్టోరేజ్ బాక్సెస్ కాబట్టి మనకు ఈజీగా మనం యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో, మాయిశ్చర్ రాకుండా ఉండాలంటే మనం జాగరీలో గానీ, షుగర్‌లో గానీ ఇట్లా ఒక చిన్న టిష్యూ పేపర్‌లో కొంచెం రైస్ వేసేసి ఇలా పెట్టేసామనుకోండి, మాయిశ్చర్ చేరకుండా, చీమలు కూడా రాకుండా ఫ్రెష్‌గా ఉంటుందనమాట షుగర్ అనేది. అండ్ ఈ ఆర్గనైజర్ నేను ఐకియాలో తీసుకున్నానండి. వర్టికల్ ఆర్గనైజర్ అనమాట. ఇదేంటంటే నెయిల్స్ కొట్టకుండా, మేకులవి కొట్టకుండా మా కిచెన్‌లోనే ఒక విండో ఉంది. విండోకి గ్రిల్ ఉందనమాట. ఆ గ్రిల్‌కి హ్యాంగ్ చేసేసాను. అండ్ నాకైతే ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. టీ, కాఫీ అనేది మనం రెగ్యులర్‌గా డైలీ 2 సార్లు చేసుకుంటాం కాబట్టి ప్రతిసారి క్యాబినెట్ ఓపెన్ చేయలేం కదా! సో, ఇట్లా ఓపెన్‌గా ఉంటే మనకు యూజబిలిటీ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఉంటుందని చెప్పేసి టీ, కాఫీ, షుగర్ ఇక్కడ పెట్టేసానండి. ప్యాంట్రీ యూనిట్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని మాత్రం పురుగులైతే వచ్చినియండి. లైక్ మిల్లెట్స్ అలాంటివి అసలు చాలా త్వరగా పురుగు క్యాచ్ చేస్తుందనమాట. అవన్నీ పడేసాను ఇంకా. డేట్ కూడా ఎక్స్‌పైర్ అయిపోయినవన్నీ తీసేసాననమాట. సో, ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం. ఇవైతే డైలీ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది. శనగపప్పు, మినప్పప్పు అన్ని పల్సెస్‌లో ఇలా బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు అంటాం కదండీ! అదొకటి పెట్టేసామనుకోండి అసలే మాన్సూను. వర్షాకాలంలో పురుగులు చాలా త్వరగా వస్తాయన్నమాట. సో, ఇట్లా బే లీఫ్ ఒకటి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. 1 మంత్ వరకు మనం వాడే వరకు కూడా పురుగులనేవి రావు. సో, డెఫినిట్‌గా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. డైలీ కాకుండా ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవన్నీ కూడా ఈ కంటైనర్స్‌లో ఫిల్ చేసేసుకొని పైన షెల్ఫ్‌లో పెట్టేసుకుంటున్నానండి. నా ప్యాంట్రీ యూనిట్‌లో గ్రాసరీస్ స్టోర్ చేయడానికి ఇలా ఆర్గనైజర్స్ యూజ్ చేస్తూ ఉంటానండి. అవన్నీ కూడా మంత్‌కి ఒకసారి సోప్‌తో క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టుకుంటాను. అలాగే ఎంప్టీ బాటిల్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. అంటే ఒక గ్రాసరీస్ అంటే ఒక ఐటెమ్ పెట్టిన బాటిల్స్ అది క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంకోటి ఏదైనా అందులో స్టోర్ చేసుకోవచ్చు కదా! మళ్ళీ సేమ్ అదే యూజ్ చేస్తే స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఎండలో ఆరబెట్టేసుకుంటే నీట్‌గా ఫ్రెష్‌గా ఉంటాయి. అవి మనం ఏదైతే ఐటెమ్ కొత్తగా యాడ్ చేస్తామో అందులో అవి పాడవకుండా ఉంటాయి. సో, అన్ని ఎంప్టీ బాటిల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఎండలో పెట్టేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటాయి. ఇలా అన్ని స్టోరేజ్ బాక్స్‌లు ఇలా వాష్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటాయండి. అండ్ అలాగే కొన్ని గ్రాసరీస్ కూడా ఇలా ఎండబెట్టేస్తూ ఉంటాననమాట. కొంచెం డ్రైగా, ఫ్రెష్‌గా మాయిశ్చర్ లేకుండా ఉంటాయి కదా! అని. అండ్ ఇప్పుడు నా టాల్ యూనిట్‌లో పెట్టుకోవటానికి ఇట్లాంటి ఆర్గనైజర్స్ యూజ్ చేస్తూ ఉంటానండి. ఈ ఆర్గనైజర్‌లో మనం వాడేవి గ్రాసరీస్ ఉంటాయి కదా! లైక్ పల్సెస్, దాల్, రైస్ ఇలాంటివి. అంతకంటే ముందు ఇంకో టిప్ ఏంటంటేనండి ఇట్లా చిన్న క్యాంఫర్ బాల్స్ ఉంటాయి కదండీ! అదేనండి చిన్న సైజులో కర్పూరం బిళ్ళలుంటాయి కదా! అవి ఇట్లా ఆర్గనైజర్‌లో పెట్టేసుకుంటాను. దానివల్ల ఏంటంటే ఎట్లాంటి పురుగులు రావడం గానీ, అదర్‌వైజ్ చిన్న కాక్రోచెస్ ఉంటాయి కదా! అవి అస్సలు దరి చేరవండి. ఆ స్మెల్‌కి, ఆ ఘాటుకి వెళ్ళిపోతాయన్నమాట. సో, ఫ్రెష్‌గా ఉంటాయి. అన్నీ కూడా గ్రాసరీస్ అనమాట. ఎలాంటి పురుగులు కూడా రావు. ఈ బిళ్ళలేంటంటే అన్నీ క్యాబినెట్స్‌లో పెడతాను నేను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ టిప్ అయితే డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. అండ్ ఇలా ఓపెన్ ప్యాకెట్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి అలాగే పెట్టకుండా ఇలా టైట్‌గా నాట్ వేసేసి పెట్టుకుంటాను. అదర్‌వైజ్ ఇలాంటి క్లిప్స్‌తో టైట్ చేస్తాననమాట. అండ్ ప్యాకెట్స్ అన్నీ కూడా అలాగే ఉండడం వల్ల మనకి ఎక్స్‌పైరీ డేట్స్ తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వాటిని త్వరగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంకో ఆర్గనైజర్‌లో మ్యాగీ, పాస్తా లాంటివి ఇన్‌స్టంట్ ఫుడ్ ఐటెమ్స్ స్టోర్ చేస్తూ ఉంటానండి. మార్నింగ్ రష్ టైమ్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా తీసుకోవచ్చు కదా! ఇప్పుడైతే ఫస్ట్ టాల్ యూనిట్ అయితే నేను క్లీన్ చేసేసాను కదా! అది డ్రై అయిపోయిందండి. ఇప్పుడు వాటి మీద లైనర్స్ అయితే వేసేసాను. లైనర్స్ వేశాక దాని కింద కూడా నేను ఈ క్యాంఫర్ బాల్స్ అయితే పెడతాను. ఎందుకంటే లైనర్స్ కిందే ఎక్కువగా పురుగులు చేరుతూ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఇట్లా ఆర్గనైజర్స్ ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుంటూ ఉంటాను.
ఇలా ఆర్గనైజర్స్‌లో ప్యాకెట్స్ అనేవి స్టోర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటేనండి, గ్రాసరీస్ అలాగే పెట్టేసామనుకోండి డైరెక్ట్‌గా పడిపోతూ ఉంటాయి. మనకు ఇలా ఆర్గనైజర్స్‌లో ఉంటే ఏంటంటే, ఏ ఐటెమ్ కావాలో ఫస్ట్ ఆర్గనైజర్ బయటికి తీసి దాంట్లో నుంచి మనం ఐటెమ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ పెట్టేయొచ్చనమాట. చూడటానికి నీట్‌గా ఉంటుంది, క్లమ్జీగా కాకుండా. ఏ ఐటెమ్స్ అయితే అసలు ఎక్కువగా వాడమో అది ఫస్ట్ టాప్ లేయర్‌లో పెట్టేసానండి. అండ్ సెకండ్ లేయర్‌లో నేను యూజ్ చేసేవి అంటే కేటగరైజ్ చేశాననమాట. ఫుడ్ ఐటెమ్సా, గ్రాసరీసా అనేది అట్లా కేటగరైజ్ చేసి పెడుతూ వచ్చాననమాట. అండ్ ఈ బాస్కెట్‌లో ఏంటంటే ఆయిల్స్ అనేవి మనం సెపరేట్‌గా పెట్టుకోవాలండి. డ్రై ప్లేస్‌లో పెట్టుకోవాలనమాట. వాటి పక్కన ఇలాంటివి గ్రాసరీస్ పెట్టకుండా ఉంటే బావుంటుంది. మనం చెప్పలేము కదా లీకేజ్ అవుతాయో లేదా అని. అందుకని ఆర్గనైజర్‌లో ఇట్లా ఆయిల్ ప్యాకెట్స్ పెట్టేసుకున్నాను. పక్కనే స్పేస్ సేవ్ చేయడానికి కొంచెం ప్లేస్ ఉంది కదా! అక్కడ నేనైతే నా శాండ్‌విచ్ మేకరు, నాకు కొన్ని ఎక్స్‌ట్రా బ్లెండర్స్ ఉంటే అక్కడ పెట్టుకున్నాను. మనకు కావాల్సినప్పుడు తీసి వాడుకొని మళ్ళీ అక్కడ పెట్టేయొచ్చు కదా! మన కిచెన్ కౌంటర్ టాప్ అనేది కొంచెం స్పేస్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఈ ర్యాక్స్‌లో వచ్చేసి అన్నీ కూడా స్పైసెస్ పెట్టుకున్నానండి. హోమ్ మేడ్ మసాలాలన్నీ కూడా ఒక చిన్న గ్లాస్ జార్స్‌లో స్టోర్ చేసుకున్నాను. మార్కెట్ నుండి తెచ్చుకున్న మసాలా మిక్సెస్, గ్రేవీ పౌడర్స్, స్పైసెస్ అలాంటివి ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇలా ఆర్డర్‌లో పెట్టుకున్నాను. ఇవి బాటిల్స్‌లో ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేయలేదు అంటే, మళ్ళీ వాటికి లేబుల్ చేసుకోవాలి కదండీ! ఇలానే పెట్టుకుంటే ఏ మసాలానో మనకి వాటి పేర్లు క్లియర్‌గా తెలుస్తూ ఉంటాయి. మోరోవర్ స్పైసెస్ అన్నీ కూడా డార్క్ ప్లేసెస్‌లో పెట్టాలండి. సో, ఈ ప్యాంట్రీ యూనిట్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి, ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ప్యాంట్రీ యూనిట్ లేని వాళ్ళు ఈ మసాలాలన్నీ కూడా ఒక పెద్ద ఎయిర్ టైట్ కంటైనర్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అండ్ ఇవన్నీ కూడా శాండ్‌విచ్, బర్గర్స్ అలాంటి ఐటెమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాడే ఐటెమ్స్ అన్నమాట. లైక్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బేకింగ్ సోడా ఇలాంటివన్నీ ఒకే ఆర్గనైజర్‌లో పెట్టుకొని ఇలా ఓపెన్ క్యాబినెట్‌లో పెట్టుకున్నాను. ఈ ఓపెన్ క్యాబినెట్‌లో ఏంటంటే అన్నీ కూడా నాకు డైలీ యూజ్ అయ్యే ఐటెమ్స్ పెట్టుకున్నానండి. కుకింగ్ ఫాస్ట్‌గా అవ్వాలి కదా మరి! అందుకే చేతికి అందే విధంగా ఇలా పెట్టుకున్నాననమాట. దానికి పైన ఒక క్లోజ్డ్ క్యాబినెట్‌లో ఇట్లా పెసరపప్పు, శనగపప్పు లాంటివి పెట్టాను. అప్పుడప్పుడు వాడతాను కదా! అంత హరీ బరీలో కాకుండా లీజర్‌గా వాడే వస్తువులన్నీ పైన పెట్టాను. బియ్యపిండి, మైదా పిండి, శనగపిండి ఇలాంటివన్నీ అక్కడనమాట. అండ్ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ నేను నా పోపులు పెట్టి కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే అది ఓపెన్ క్యాబినెట్‌లో పెట్టుకోలేను. దుమ్ము, డస్ట్ తర్వాత జిడ్డు కూడా చేరుతుంది కాబట్టి నేను క్లోజ్ క్యాబినెట్‌లో నా పోపులు పెట్టయితే పెట్టేసాననమాట. చాలా రోజుల నుంచి వాడని ఐటెమ్స్ అయితే అందరి కిచెన్‌లో కొన్ని ఉంటాయన్నమాట. మా కిచెన్‌లో అయితే ఇదిగోండి ఈ స్మైలీ చిప్స్ అనమాట. ఎప్పుడో తీసుకున్నాను. అది అసలు ఎప్పుడు ఫ్రై చేసినా సరిగ్గా రావట్లేదు. సో, దాని మీద ఇంట్రెస్టే పోయింది. సర్లే తర్వాత చేద్దామని అలా పెట్టేశాను. కానీ అది వాడట్లేదు. ఇంక ఫైనల్లీ అది తీసి ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేస్తే యూజ్ అవుతుంది. లేకపోతే డిస్పోజ్ చేసేస్తే సరిపోతుంది. అలాగే ఖాళీ బాక్సెస్‌లు ఉంటాయి కదండీ! అవన్నీ కడిగేసుకొని నీట్‌గా పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా గ్రాసరీస్ అవసరం పడినప్పుడు ఫిల్ చేసుకోవచ్చు. సో, ఆ ఎంప్టీ బాటిల్స్ అన్నీ వేరే ప్లేస్‌లో స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇవైతే నా డైలీ యూజ్ అయ్యే ఐటెమ్స్ అనమాట. ఇడ్లీ రవ్వ, పుట్నాలు, పల్లీలు ఇవన్నీ కూడా నేను డైలీ యూజ్ చేసేవి కాబట్టి నాకు చేతికి అందేటట్టు పెట్టుకున్నాననమాట. నా రైట్ హ్యాండ్ సైడ్‌కి పైన క్యాబినెట్‌లో. ఇది కూడా క్లోజ్డ్ క్యాబినెటే. అన్ని క్యాబినెట్స్‌లో కూడా ఇలా క్యాంఫర్ బాల్స్ అయితే వేసేస్తానండి. అప్పుడు పురుగులు, కాక్రోచెస్ రాకుండా ఉంటాయి. ఆ స్మెల్‌కే పారిపోతాయి అన్నమాట. ఈవెన్ లిజర్డ్స్ కూడా రావండి. కిటికీల దగ్గర కూడా పెట్టి చూడండి మీరు. మా ఇంట్లో అయితే ఒక కాక్రోచ్ కానీ, ఒక లిజర్డ్ కానీ కనిపించదు. ఇప్పుడు నా కిచెన్ కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసుకుంటానండి. ఆయిల్ బాటిల్స్, ఘీ కంటైనర్స్ కోసమని 2 ఆర్గనైజర్స్ పెట్టుకున్నాను. అవి నేను వీక్లీ క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. జిడ్డుగా అయిపోతాయి కదా! అందుకని. డైలీ బేసిస్‌లో అయితే కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడే ఆయిల్ క్యాన్స్ కూడా ఒకసారి ఒక టిష్యూతో తుడిచేస్తూ ఉంటాను.
సో దట్ కొంచెం నీట్గా ఉంటాయని. 15 డేస్కి ఒకసారి అయితే క్యాన్స్ మారుస్తూ ఉంటానండి. అలాగే ఉప్పు, పసుపు, కారం డైలీ మనం పొద్దునుంచి సాయంత్రం వరకు ఎన్నో సార్లు వాడుతూ ఉంటాం కదా, అందుకని అవి నేను కౌంటర్ టాప్ మీదే ఒక ఆర్గనైజర్ అరేంజ్ చేసుకొని దాని మీద పెట్టాను. ఐకియాలో తీసుకున్న ఈ బ్రష్ అండ్ డస్ట్ కలెక్టర్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనిపించిందండి. నా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐకియా వెళ్ళినప్పుడు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇలాగా డ్రైగా అంతా కూడా తీసేస్తాను. ఆ తర్వాత వెట్ క్లాత్తో కానీ వెట్ స్క్రబ్తో కానీ ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాను. డైలీ బేసిస్ మీద మనం పైన క్లీన్ చేసుకుంటాం, కానీ డీప్ క్లీన్ అప్పుడైతే ఇలా ఐటమ్స్ అన్నీ కూడా తీసేసి క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇది వీక్లీ వన్స్ అయితే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా క్లీన్ చేసేటప్పుడే మళ్ళీ టైం సేవ్ అవుతుంది కదా. సో మిక్సీలు, బ్లెండర్స్ ఏదైతే ప్లాట్ఫామ్ మీద ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. నాకు ఎక్కువగా కిచెన్ క్లీనింగ్కి మా అత్తయ్య గారి ఓల్డ్ కాటన్ శారీస్ బాగా యూజ్ అవుతాయండి. ఒకటి డ్రై క్లాత్, ఒకటి వెట్ క్లాత్ పెట్టేసుకుంటానమాట. అంటే కాటన్ క్లాత్స్ ఒకటి వెట్, ఒకటి డ్రై పెట్టేసుకుంటానండి క్లీనింగ్ ప్రాసెస్లో. ఫస్ట్ ఎలాంటి ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అయినా సరే ఫస్ట్ ఏంటంటే సోప్ వాటర్తో కొంచెం వైప్ చేసేసి ఆ తర్వాత వెట్ క్లాత్తో తుడుస్తాను, అండ్ నెక్స్ట్ డ్రై క్లాత్తో తుడుస్తాను అనమాట. నీట్గా ఉంటాయి. ఈ స్టీల్ది కుకింగ్ రెసిస్టెంట్ ట్రే అనమాట. దిస్ ఈజ్ మై లైఫ్ సేవియర్. నేను కుక్ చేసినవన్నీ కూడా దీని మీదే పెడుతూ ఉంటానండి. చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఆల్మోస్ట్ నేను 2.5 years నుంచి వాడుతున్నాను. అండ్ కప్ హోల్డర్ కూడా నాకు చాలా బెస్ట్ ఆర్గనైజర్ అనమాట. ఇవన్నీ కూడా నేను వీక్లీ వాష్ చేసేసుకుంటాను అనమాట. డీప్ క్లీనింగ్ అంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను. ప్లాట్ఫామ్ అనేది డైలీ బేసిస్ మీద క్లీన్ చేస్తాము, బట్ ఇట్లా వాల్స్కి డైరెక్ట్గా మనం స్పిల్ అవుతూ ఉంటుంది కదండి ఆయిల్ అనేది. ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ పని అనిపించదు అనమాట. కప్స్ అనేవి గెస్ట్లు వచ్చినప్పుడే నేను వాడుతూ ఉంటానండి. సో డైలీ బేసిస్ మీద చాలా తక్కువ వాడతాం కాబట్టి ఇది కౌంటర్ టాప్ మీద ఉంటుంది అండ్ స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా జిడ్డుగా మారుతుంది. సో వీక్లీ వన్స్ ఇలా కప్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. అండ్ కప్ హోల్డర్ కూడా చూడటానికి నీట్గా అనిపిస్తుంది, కానీ దానికి ఎంతో జిడ్డు ఉంటుంది అనమాట. అది కూడా వీక్లీ ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటే నీట్గా పెట్టుకోవచ్చు. కిచెన్ కౌంటర్ టాప్ అయితే సింక్ సైడ్ది నేను ప్రతిరోజు ఇలాగే వాష్ చేస్తానండి. ఎక్కువ వాటర్ ఫ్లో చేసేసి నేను వైప్ చేసేస్తానమాట. ఈరోజు చాలా ఎక్కువ గ్రాసరీస్ అవన్నీ బాటిల్స్ కడిగాను కాబట్టి బాగా జిడ్డుగా అయిపోయింది ప్లాట్ఫామ్ అనేది. సో నీట్గా కడిగేసాను అనమాట. అలాగే సింక్ అనేది ఎవ్రీ డే నీట్గా కడిగేస్తాను.
అది నైట్ టైం ఎస్పెషల్లీ అంతా పని అయిపోయిన తర్వాత, కుకింగ్ అయిన తర్వాత సింక్ ట్యాప్స్ అండ్ సింక్ క్లీన్‌గా, నీట్‌గా కడిగేసేసి ఒక పొడి గుడ్డతో నేను తుడిచి పెట్టేసుకుంటాను. అక్కడి నుంచే మనకు బొద్దింకలు గానీ, కాక్రోచెస్ గానీ, ఇట్లాంటి క్రిమికీటకాలు గానీ అక్కడి నుంచి జనరేట్ అవుతాయి కాబట్టి సింక్ అనేది ఎప్పుడు మనం డ్రైగా పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇది మంత్లీ క్లీనింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించింది. అయితే ఇది నేను కంటిన్యూస్‌గా చేసింది కాదు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయాక నేను స్టార్ట్ చేసిన క్లీనింగ్ మధ్యాహ్నం వరకు గ్రాసరీసే అయిందండి. గ్రాసరీస్ బిల్లింగ్ అన్నీ కూడా. అండ్ ఏవైతే ఎక్స్‌పైరీ డేట్స్ ఉన్నాయో అవన్నీ చూసి, కలెక్ట్ చేసి, పడేసి కొంచెం వాటిని క్లీన్ చేయడం అవన్నీ కూడా టైం పట్టిందనమాట. ఆ తర్వాత నేను కొంచెం బ్రేక్ తీసుకొని లంచ్ చేసుకున్నాను. కొంచెం జ్యూస్ తాగాను. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేశాననమాట వర్క్. ఇది మళ్ళీ నేను కిచెన్ ప్లాట్‌ఫార్మ్, ఆయిల్ క్యాన్స్ అవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి నాకు నైట్ అయిపోయింది. నైట్ 8:00 అయింది. అయితే అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం మన గురించి హెల్త్ పట్టించుకుంటూ, మనం మంత్లీ ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే కిచెన్ నీట్‌గా ఉంటుంది, క్లీన్‌గా ఉంటుంది. అండ్ స్పెషల్లీ నాకైతే ఇలాంటి క్లీన్ కిచెన్‌లో పని చేయాలంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. ఇది క్లీన్ చేసిన నెక్స్ట్ డే నేను కిచెన్‌లోకి రాగానే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉన్నట్టు అనిపించింది నాకు. ఒక 1 వీక్ వరకు నాకు ఫ్రెష్‌నెస్ ఉంటుందనమాట. మళ్ళీ వీక్లీ క్లీనింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైతే కిచెన్ క్లమ్సీగా మారుతుంది, నీట్‌గా లేదు అనిపిస్తే మళ్ళీ నేను వీక్లీ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటానండి. అండ్ మంత్లీ క్లీనింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. గ్రాసరీస్ అన్నీ మనం టైమ్ టు టైమ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్లీ క్యాబినెట్స్ అన్నీ కూడా లిక్విడ్ డిటర్జెంట్‌లో ముంచిన క్లాత్‌తో తుడిచేస్తున్నానండి. ఇవి కూడా నేను వీక్లీ వన్స్ చేసుకుంటాను. ఇంకా డీప్ క్లీనింగ్ అంటే మంత్లీ ఒకసారి చేసుకుంటాననమాట. అన్ని క్యాబినెట్స్ కూడా ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. క్లీన్ చేసేసుకొని ఫ్లోర్ మ్యాట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా మంత్‌కి ఒకసారి నేను వాష్ చేస్తూ ఉంటానండి ఈ ఫ్లోర్ మ్యాట్ అనేది. సో, ఇదండి నా నీట్, క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ కిచెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొంచెం ప్లెజెంట్‌గా ఉంచడానికి కొన్ని ప్లాంట్స్ అయితే నేను పెట్టుకున్నాను. లాస్ట్‌లో నా ఒపీనియన్ ఒకటి షేర్ చేస్తానండి. మనం ఎంత పెద్ద కిచెన్‌లో పని చేసుకుంటున్నామో, ఎంత కాస్ట్‌లీ యుటెన్సిల్స్ యూజ్ చేస్తున్నామో అన్నది ఇంపార్టెంట్ కానే కాదు. మనం ఎంత నీట్ అండ్ హైజీన్ కిచెన్‌లో పని చేసుకుంటున్నామో, ఎంత ప్రేమగా, ఎంత టేస్టీగా మన ఫ్యామిలీ కోసం వండుతున్నామో అన్నది ఇంపార్టెంట్. అగ్రీ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నా కిచెన్‌లో చాలా చాలా మినిమమ్ ఐటెమ్స్ పెట్టుకుంటానండి. వెయిటింగ్ ఫర్ యూర్ కామెంట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై. టేక్ కేర్.